సో వర్టెక్స్కి సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఎడ్జ్కి సంబంధించి స్ట్రక్చర్ ఎలా ఉండాలి మనం చూస్తున్నాము. పేరు మనం గ్లోబల్గా తీసుకుందాము. సో దట్ ప్రతి ఫంక్షన్కి దాన్ని పాస్ చేసి మళ్ళీ దాన్ని తీసుకోవచ్చు, రిటర్న్ చేసి చేయాల్సిన అవసరం లేకుండా మనకి సింపుల్గా ఉండడం కోసం, అంటే మన యాక్చువల్ మెయిన్ లాజిక్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం కోసం బేస్ అనేది గ్లోబల్గా తీసేస్తున్నాం. సో ఈ మొత్తానికి సంబంధించిన బేస్ ఇది. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం మనకున్న ఆప్షన్స్. యాడ్ వర్టెక్స్ అన్నాం అనుకోండి. వర్టెక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 5 సిటీస్ ఉన్నాయి, న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్. ఇవన్నీ ఉన్నాయి అనుకోండి ఆల్రెడీ. లెట్స్ అస్యూమ్ ఇవన్నీ ఉన్నాయి. ఉంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంకొక సిటీ తీసుకోవాలి. సపోజ్ ఎంటర్ సిటీ అని అడుగుతాం. బెంగళూరు అన్నారు అనుకోండి. వెంటనే ఏం చేస్తాం? బెంగళూరు అనేసి దాన్ని ఈ లిస్ట్కి, ఇది ఈ గ్రీన్ లిస్ట్కి యాడ్ చేస్తాం. అంటే హైదరాబాద్ తర్వాత బెంగళూరు అనేది యాడ్ చేసుకుంటాం. ఇది చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ రెడ్ వాటితో ఏం సంబంధం లేదు కదా, ఏం సంబంధం లేదు. సో ఇంకొక నోడ్ క్రియేట్ చేస్తాం. ఈ గ్రీన్ కలర్ నోడ్ ఒకటి క్రియేట్ చేస్తాం. గ్రీన్ కలర్ నోడ్ అంటే ఏంటి? వర్టెక్స్ నోడ్, అంతే కదా. వర్టెక్స్ నోడ్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి ఈ లిస్ట్ లో మనం సింపుల్ గా ఏం చేద్దాం? ప్రస్తుతానికి మనకి కాంప్లెక్సిటీ పెంచుకోకుండా ఈ లిస్ట్ లో ఎండింగ్ లో యాడ్ చేసుకుందాం. ఓకే, ఉన్న లిస్ట్ కి ఎండింగ్ లో యాడ్ చేసుకుందాం. ఓకేనా? సో దట్ మనకి ఇక్కడ క్లీన్ గా ఉంటుంది. ఒకవేళ న్యూఢిల్లీ, ముంబై, చెన్నై మూడే ఉన్నాయి, కోల్కతా యాడ్ చేయాలి. సపోజ్ ఈ రెండు ఇంకా యాడ్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది? చెన్నై అయిన తర్వాత కోల్కతా యాడ్ అవుతుంది. అయితే టైం కాంప్లెక్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లాస్ట్ వరకు వెళ్ళి కొత్తది యాడ్ చేసుకోవడం కంటే న్యూఢిల్లీ కంటే ముందు ఇప్పుడు కొత్తగా వచ్చిందని ఫస్ట్ సిటీగా పెట్టేసుకోవడం అదొక ఆప్షన్. ఓకే, వర్క్ ఈజీ అయిపోతుంది. ఇక్కడ హెడ్ అనేది ఏమి ఉండదు కాబట్టి అట్ట కూడా పెట్టుకోవచ్చు. ఈ బేస్ ఇప్పుడు న్యూఢిల్లీని పాయింట్ చేస్తుంది. కొత్తగా బెంగళూరు వచ్చింది అనుకోండి, ఈ బేస్ అనేది బెంగళూరు పాయింట్ చేస్తుంది, బెంగళూరు న్యూఢిల్లీని పాయింట్ చేస్తుంది. ఇక్కడ బెంగళూరు వచ్చేస్తుంది ఈ ప్లేస్ లో, బిఫోర్ న్యూఢిల్లీ. ఇక్కడ అదే కదా సార్, మామూలుగా రూట్ నోడ్ ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి సో మనం ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. రూట్ నోడ్ అంటే యూ కెన్ థింక్ దట్ వే ఆల్సో. ఓకేనా? సో ఇది మనం చేద్దాం. సో మనం ప్రస్తుతానికి అయితే ఏం చేద్దాం అంటే ఫస్ట్ వచ్చిన సిటీకి ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఉండేలాగా మనం ఆ ఆర్డర్ లో పెట్టుకొని బెంగళూరుని అయితే లాస్ట్ లో పెట్టుకుందాం. ఒకవేళ ఇది క్రియేట్ చేసే టైంకి ఇక్కడ నోట్స్ ఏమి లేవు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు బేస్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ యాడింగ్ ఎ నోడ్ ఎట్ ఎండ్ ఆఫ్ ఎ లింక్డ్ లిస్ట్. అంతే కదా కాన్సెప్ట్ ఇక్కడ. అవును అవును, అంతమించి ఏం లేదు. సో ఫర్ దట్ ఏం చేయొచ్చు అనేది చూద్దాం. యాడ్ వర్టెక్స్ అనగానే కంట్రోల్ ఇక్కడ నుంచి యాడ్ వర్టెక్స్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేద్దాం. అయితే యాడ్ వర్టెక్స్ కాల్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడే డేటా తీసుకొని ఇక్కడ ఏం డేటా ఉండాలి అనేది తీసుకొని దాన్ని పాస్ చేద్దాం. పాస్ చేస్తే అంటే ఒక స్ట్రింగ్ ఏదో ఇన్పుట్ గా తీసుకొని దాన్ని పాస్ చేద్దాం. అది అక్కడ యాడ్ అయిపోతుంది. కొత్త నోడ్ క్రియేట్ అవ్వడం అంతా జరిగిపోతుంది. లేదా అసలు ఆ ఇన్పుట్ కూడా అక్కడే తీసుకుందాం అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యు. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రోగ్రామింగ్ మీద కంట్రోల్ వచ్చేసింది కాబట్టి లైక్ లిస్ట్ ఎలా ఉంటుంది ఏంటి తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి చేసేసుకుంటాం. మనం అంతా 10 తీసుకున్నాం కదా, సింపుల్ గా ఉండడం కోసం చిన్న సిటీస్ యూజ్ చేద్దాం, పెద్ద సిటీస్ వద్దాం అనుకున్నాం. సో సిటీ ఆఫ్ 10 ఇక్కడ సారీ ఎంటర్ సిటీ that is సిటీ ఏటో అది తీసుకున్నాం. సపోజ్ బెంగళూరు అని ఇచ్చారనుకోండి, ఆ బెంగళూరుని ఈ యాడ్ వర్టెక్స్ దగ్గర పాస్ చేసాం.
లేదా నోడ్ క్రియేట్ చేయడం కోసమే ఒకేసారి మనం చేయొచ్చు. లెట్ ఇట్ బి యాడ్ వర్టెక్స్ సిటీ అని చెప్పి. కాబట్టి కంట్రోల్ ఇప్పుడు ఇక్కడ నుంచి యాడ్ వర్టెక్స్ అనే ఒక ఫంక్షన్కి వెళ్తుంది. ఇక్కడ రాగానే ఏం చేయాలి, కొత్తగా ఒక నోడ్ క్రియేట్ చేయాలి, వర్టెక్స్ నోడ్. ఫర్ దట్ వర్టెక్స్ సమ్ టెంప్ ఈక్వల్ టు నోడ్ క్రియేట్ చేసాం. అది పాయింటర్ టెంప్ ఈక్వల్ టు ఇది టెంప్ సిటీలోకి ఇప్పుడు చిన్న చిన్న కాపీ చేస్తాం. అలాగే what is that? అంటే ఇప్పుడు కొత్తగా ఒక నోడ్ క్రియేట్ చేసి ఆ నోడ్లో మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఈ దానికే కనుక చేస్తే మనం చేసిన వర్క్ ఏంటి, కొత్తగా ఒక నోడ్ క్రియేట్ చేసాం. ఒక నోడ్ క్రియేట్ చేసి దీంట్లో ఒకవేళ మనం బెంగళూరు అని కనుక ఇచ్చుంటే ఆ బెంగళూరు అనేది సెట్ చేసాం. కొత్తగా క్రియేట్ అయింది ఏదైనా కూడా మొత్తం నల్లు ఉంటాయి కదా, రెండు వాల్యూస్ నల్లు పెట్టాం, ఇక్కడ నల్లు పెట్టాం, ఇక్కడ నల్లు పెట్టాం, ఈ నల్లు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ నోడ్ క్రియేట్ అయిన తర్వాత చేయాల్సింది ఏంటి, ఉన్న లిస్ట్కి ఎండింగ్లో దీన్ని యాడ్ చేయాలి. సపోజ్ దీని అడ్రస్ ఒక 5001 ఉంది అనుకోండి. ఈ 5001 ఉంటే ఈ ఉన్న లిస్ట్కి ఎండింగ్ అంటే ఇక్కడ 5001 పెడితే ఈ లింక్ ఫామ్ అయిపోతుంది. ఇది మనం జరగాల్సింది. ఇది జరగాలంటే ఒక ట్రావెల్ అనే పాయింటర్ తీసుకొని బేస్ దగ్గర స్టార్ట్ చేసి వి కీప్ ట్రావెలింగ్ అప్ టు దిస్ పాయింటర్. అయితే ఆ ట్రావెల్ యొక్క నెక్స్ట్ వర్టెక్స్ నల్లు ఉందో అక్కడ ఆగిపోతాం, లాస్ట్ నోడ్ దగ్గర ఆగిపోతాం, లాస్ట్ నోడ్ దాటి వెళ్ళాం, లాస్ట్ నోడ్ దగ్గరికి వచ్చి ఆగిపోవాలి. అందుకోసం దాని నెక్స్ట్ వర్టెక్స్ నల్లు ఉన్న దగ్గర ఆగిపోతాం. ఆగిపోయి ఆ ప్లేస్లోకి ఈ కొత్త నోడ్ టెంప్ రిఫర్ చేస్తున్నాం, టెంప్ ద్వారా రిఫర్ చేస్తున్నాం కాబట్టి అది సెట్ చేసేస్తాం. ఒకవేళ అసలు ఎలిమెంట్సే లేకపోతే ఇక్కడ ఎలిమెంట్సే లేకపోతే బేస్కే ఆ కొత్త నోడ్ని అటాచ్ చేసేస్తాం. అంటే ఫస్ట్ బేస్ ఈక్వల్ టు నల్ అని చెక్ చేసుకో. ఈక్వల్ టు బేస్ సెట్ చేసాం. ఈక్వల్ టు అంటే ఎందుకంటే ఆల్రెడీ బేస్ అనేది మనం ట్రావెల్ పెట్టుకున్నాం కాబట్టి అది కనుక నల్ అయి ఉంటే స్ట్రైట్ అవే ఏం చేయొచ్చు, బేస్ ఈక్వల్ టు ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన పాయింట్ని అటాచ్ చేస్తాం. ఇది ఏ నోట్స్ లేనప్పుడు జరగాల్సిన యాక్టివిటీ. అది కాకపోతే అంటే అట్లీస్ట్ నోట్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలి, ట్రావర్స్ చేయాలి. ట్రావెల్ నెక్స్ట్ వర్టెక్స్ నాట్ ఈక్వల్ టు నెక్స్ట్ వర్టెక్స్ నల్ కానంత వరకు
ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. ఏం చేయాలి ఆ ట్రావెలింగ్లో? ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ టు నెక్స్ట్ వర్టెక్స్. ఆ లూప్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ ట్రావెల్ ఇది జరుగుతూ ఉంటుంది, ఎప్పుడైతే నెక్స్ట్ వర్టెక్స్ లో నల్ వస్తుందో, అంటే మేము లాస్ట్ నోడ్కి మనం రీచ్ అవుతామో, అప్పుడు ఏం చేస్తాం? ఆ లాస్ట్ నోడ్ నెక్స్ట్ వర్టెక్స్ ఈక్వల్ టు ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన నోడ్ అటాచ్ చేసేస్తాం. సో అయిపోయింది. జస్ట్ ఒక మెసేజ్ ఏదో ఇచ్చేద్దాం, కన్ఫర్మేషన్ మెసేజ్. So this సో ఇది ఎప్పుడు జరగాలి? ఆల్రెడీ నోట్స్ ఉన్నప్పుడు ఈ మెసేజ్, నోట్స్ ఏం లేకపోతే ఇక్కడ వస్తుంది, అప్పుడు ట్రావెల్ ఏమి ఉండదు. కాబట్టి ఈ ప్రింటింగ్ తీసుకెళ్ళి నేను ఆ ఎల్ స్పాట్ లోపల పెట్టిస్తాను. సార్ ఒక్క డౌట్ సార్, ఇప్పుడు డ్రైవ్ టు నెక్స్ట్ వర్టెక్స్ ఈక్వల్ టు టెంప్ అన్నాం కదా, నెక్స్ట్ వర్టెక్స్ అంటే నల్లులోకి ఆ టెంప్ అడ్రస్ వస్తుంది. అంటే ట్రావెల్ ఇప్పుడు ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది, ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్ ఇట్లా వచ్చి ఈ ప్లేస్ కి ఆగిపోతుంది. ట్రావెల్ పాయింట్ చేస్తూ ఉంటుంది హైదరాబాద్. అవును, దాని నెక్స్ట్ వర్టెక్స్ లో నల్లు ఉన్నప్పుడు ఆగిపోయి బయటకు వస్తాం, లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆ ట్రావెల్ నెక్స్ట్ వర్టెక్స్ లోకి టెంప్ అడ్రస్ పెడతాం. టెంపుల్ ఏముంటుంది? 5001 ఉంటుంది. 5001 ఇక్కడ పెడతాం. ఇప్పుడు ట్రావ్ టు సిటీ అంటే అప్పుడు ట్రావ్ టు సిటీ అంటే ట్రావ్ 5000 లోనే ఉంటది కదా సార్? అవును, అప్పుడు హైదరాబాద్ వస్తుంది. అంటే మనకి మెసేజ్ ఏమొస్తుంది? బెంగళూరు యాడెడ్ నెక్స్ట్ టు హైదరాబాద్ అని వస్తుంది. ఓకే 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 సార్. ఓకే, ఇది కదా బెంగళూరు, ఇది ఓకే ఓకే. ఇక్కడ ఒక మెసేజ్ ఎలిమెంట్స్ లేకపోతే ఇలా వెళ్తుంది. ఓకేనా? ఇది సింపుల్ గా యాడింగ్ ఎ నోడ్ ఎట్ ఎండ్ ఆఫ్ ఏ సింగిల్ లింక్ లిస్ట్, అది కాన్సెప్ట్. అవునా? అంతమించి మనం చేసింది ఏం లేదు ఇందులో. అందువల్ల మనం ఇందులో కొత్తగా డిస్కస్ చేసేది కూడా ఏం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ దిస్ ఈజ్ డన్, అయిపోయింది. అట్లాగే షో ఆల్ వర్టిసెస్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఇదేంటి? జస్ట్ ఈ న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు వీటిని ప్రింట్ చేయడం, సిటీ నేమ్స్ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. ఈ గ్రీన్ కలర్ లో ఉన్న సిటీ నేమ్స్ ని ఈ లిస్ట్ లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళడం అంతే. ట్రావర్స్ చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు ఆగిపోతాం. సో అలా కావాలి అనుకుంటే ఆ ఫంక్షన్ అది కూడా రాసేస్తాం. అది సింపుల్ వన్ కాబట్టి, అంటే మనకు ఆల్రెడీ లింక్ లిస్ట్ ని ఉన్న ఎలిమెంట్స్ ని డిస్ప్లే చేయడం, అదే కాన్సెప్ట్. డిస్ప్లే చేయడం. అవును. కేస్ 6 షో ఆల్ వర్టిసెస్.
ఇది కూడా struct travel not equal to null, so simply travel equal to next vertex. సార్ ఒక చిన్న డౌట్ సార్, మామూలుగా మనం ఫర్ లూప్ రాశారు కదా సార్, వైల్ లూప్ కూడా రాయొచ్చు కదా సార్? రాయొచ్చు. అంటే దానికైనా పర్టికులర్ రీజన్ ఉంటుందా సార్? ఏం ఫర్ లేదు, లూప్ వైల్ లూప్ ఎక్కడైనా ఫర్ లూప్ వాడే దగ్గర ఎక్కడైనా వైల్ లూప్ వాడుకోవచ్చు, వైల్ లూప్ వాడే దగ్గర ఎక్కడైనా ఫర్ లూప్ రాసుకోవచ్చు. డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే. మన కన్వీనియన్స్ బట్టి మనం రాసుకోవాలి. ఓకే ఓకే. దీన్ని మనం రాసాం. వర్లు రాద్దామని ఫైల్ రాసుకుంటున్నాం. ఓకే ఓకే. జస్ట్ సిటీ నేమ్స్ ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక సిటీ మధ్య జస్ట్ చిన్న ఒక యారో లాగా డిస్ప్లే చేస్తున్నాం. లాస్ట్ సిటీ తర్వాత కూడా యారో వస్తుంది, దాని తర్వాత ఖాళీ ఉంటుంది. ఖాళీ ఉందంటే అది లాస్ట్ లో టైప్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ అట్లాగే ఆర్క్ యాడ్ చేయడం ఎట్లా చూద్దాం. మనకు అది ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ ఇంతవరకు ఒకసారి చూద్దాం. వర్టిసెస్ ని క్రియేట్ చేసాం కదా, ఒక 2-3 వర్టిసెస్ క్రియేట్ చేసి వాటిని డిస్ప్లే చేద్దాం. అయితే ఇక్కడ సిటీ అనేది ఒక స్ట్రింగ్ ఉంది, అట్లాగే ఇక్కడ ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇంటీజర్ ఉంది. ఈ ఇంటీజర్స్ యాడ్ చేసినప్పుడు ఇంటీజర్ తర్వాత స్ట్రింగ్ ఉన్నప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ఇంటీజర్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కీ ఇస్తాం, ఆ ఎంటర్ కీ వచ్చి సిటీలో స్టోర్ అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఏదో ఫ్లష్ చేసుకోవడం ఏదో చేద్దాము. ఒకసారి ఎక్స్క్యూట్ చేద్దాం వరకు. ఎంటర్ సిటీ 1, ఎంటర్ సిటీ నేమ్. ఇక్కడ చూడండి, ఎంటర్ సిటీ నేమ్ అని ఇక మన సిటీ తీసుకోకుండానే పాస్ అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ ఎంటర్ యువర్ చాయిస్ అన్నప్పుడు 1 ఇచ్చి మనం ఎంటర్ కొడతాం. ఎంటర్ కొట్టగానే అది ఏం చేస్తుంది, ఆ ఎంటర్ కీని సిటీ నేమ్గా తీసేసుకుంటుంది, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి. ఈ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఏంటంటే ఫ్లష్ బిఫోర్ రిసీవింగ్ టేకింగ్ ది సిటీ నేమ్, అదొకటి మనం ఇప్పుడు కూడా చూసుకోవాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు అంటే ఇంటీజర్స్ క్యారెక్టర్స్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఇది జాగ్రత్త చూడండి. ఈ గెటెస్ ముందు జస్ట్ ఇంకో గెటెస్ అన్నా పెట్టండి, లేదా ఫ్లష్ అన్నా చేయండి. అది స్కాన్ ఆఫ్ ఉన్నా కూడా ప్రాబ్లం వస్తుంది సార్? స్కాన్ ఆఫ్ ఉన్నా కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది. ఫ్లష్ అని ఫ్లష్ చేయాలని అట్లా ఆప్షన్స్ ఉన్నాయి.
అదేం సార్ ప్రాబ్లం? అది దానివల్ల మిగిలిన చెకింగ్స్ అన్ని చేస్తుంది అది. అందువల్ల అంటే లైక్ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని చెకింగ్స్ లైక్ ఇక్కడ ఎడ్జ్ అనే స్ట్రక్చర్ వాడాము, కానీ ఇది వాడే టైంకి ముందు ఎడ్జ్ అనే స్ట్రక్చర్ లేదు, తర్వాత డిఫైన్ చేసాం, ఇట్లాంటి ఎర్రర్స్ అనే చెప్తుంది. అవన్నీ ఎందుకంటే దట్ కమ్స్ ఇన్ టు అందువల్ల అసలు ఆ ఫంక్షన్ తీసేసి నేను ఇది వాడుతున్నాను గెటర్స్ అనేది. అంటే ఇది డమ్మీ ఫంక్షన్, ఆ ఎంటర్ కింద తీసుకొని ఇది ఇగ్నోర్ చేసేస్తుంది. ఇక్కడ యాక్చువల్ సిటీ తీసుకుంటాం. ఓకే. సో లైక్ 1 ఇక నేమ్ అడుగుతుంది, ఎంటర్ సిటీ నేమ్, ఇట్ షుడ్ బి లైక్ న్యూ ఢిల్లీ యాడెడ్ యాజ్ ఫస్ట్ వర్టెక్స్. నెక్స్ట్ మళ్ళీ 1 ఎంటర్ సిటీ నేమ్, Mumbai added next to New Delhi. Next again 1 Kolkata added next to Mumbai. Chennai added next to Kolkata. Okay, 4 cities add chesam. ఇప్పుడు show all vertices అన్నమాట 6. This is the result we get. న్యూ ఢిల్లీ, తర్వాత ముంబై, తర్వాత కోల్కతా, తర్వాత చెన్నై తర్వాత ఏం లేదు అని ఇక మనం ఖాళీ ఇచ్చేస్తాం. దిస్ ఈజ్ వాట్ అంటే ఇప్పుడు మనం చేసింది అంటే జస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ క్రియేట్ చేసి వాటిని డిస్ప్లే చేసాం, అంతకుమించి చేసింది ఏం లేదు. అవునా? అవును. నెక్స్ట్ ఇప్పుడు ఒక దీంట్లోనే ఇంకొక ఆప్షన్ కూడా పెడతాను, ఇక అది ఆ సిటీ ఉందా లేదా చెక్ చేయడం కోసం. సెర్చ్ ఫర్ ఏ సిటీ అని సెర్చ్ ఫర్ ఏ వర్టెక్స్. ఓకేనా? ఆ ఆప్షన్ ఒకటి యాడ్ చేస్తాను, ఎందుకంటే దాన్ని మనం ఈ రిమూవ్ యాడ్ ఎడ్జ్ దగ్గర యూజ్ చేసుకుంటాం దాన్ని అట్లా సపరేట్గా కూడా. ఒక ఆప్షన్ పెడుతున్నాను ఇక్కడ, సెర్చ్ ఫర్ వర్టెక్స్. అంటే మనం ఒక సిటీ నేమ్ ఇస్తే సపోజ్ హైదరాబాద్ అని ఇచ్చామనుకోండి, హైదరాబాద్ అనే సిటీ ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేస్తుంది, ఉంటే ఉందని చెప్తుంది, లేకపోతే లేదని చెప్పాలి. ఇది మన పర్పస్ సెర్చ్ ఫర్ వర్టెక్స్ అనేది. ఓకేనా? సో ఫర్ దట్ 8th ఆప్షన్ కనుక ఇస్తే ఇక్కడ కూడా సేమ్ ఇట్లా ఒక సిటీ తీసుకుంటాం. సిటీస్ తీసుకున్నంత ఒక సపరేట్ ఫంక్షన్ రాసుకుంటే బెటర్, మళ్ళీ రాసి సిటీ నేమ్ తీసుకుంటున్నాం, తీసుకొని vertex of city.
ఈ సెర్చ్ వర్టెక్స్ ఆఫ్ సిటీ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, సిటీ మనం పంపిస్తే అంటే నార్మల్ ఒక స్ట్రింగ్ని పంపిస్తే ఆ స్ట్రింగ్తో నోడ్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే ఆ నోడ్ యొక్క అడ్రస్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ అయిన అడ్రస్ని బట్టి రిటర్న్ అడ్రస్ కనుక ప్రాపర్ అడ్రస్ వచ్చింది అనుకోండి అంటే ఉన్నట్లు, లేదనుకోండి అక్కడి నుంచి నల్ రిటర్న్ చేస్తాం. నల్ రిటర్న్ అయితే ఆ సిటీ లేదు అని ఇక్కడ మెసేజ్ ఇచ్చేస్తాం. లైక్ వాట్ ఎంపీ ఈక్వల్ టు ఉన్నది, వర్టెక్స్ విత్ రియల్ సిటీ does not exist. Else yes exist. ఉందా లేదా అని చెప్తున్నాం అంతే, అంతవరకు. ఇది ఒకటి మనం కావాలి, జస్ట్ ఇది అవసరమైన మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దీన్ని చెక్ చేసుకుందాం. సిటీ తీసుకోవడం ఇదంతా కూడా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఆర్క్ యాడ్ చేయడం. ఈ ఆర్క్ యాడ్ చేయడానికి కూడా ఈ సెర్చ్ వర్టెక్స్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ చేయాల్సింది యాడ్ ఎడ్జ్ అనేది క్రియేట్ చేయాలి. యాడ్ ఎడ్జ్ అన్న యాడ్ ఆర్క్ అన్న మన మీనింగ్ ఒకటే కదా. సో యాడ్ ఎడ్జ్ అనేది చేయాలి. సెకండ్ ఆప్షన్ ఇక్కడికి వచ్చి ఎడ్జ్ దేనికి దేనికి చేయాలి, ఎడ్జ్ అన్నప్పుడు ఏం చెప్పాలి మనం, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది చెప్పాలి. అవునా, అది చెప్తేనే కదా. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఏం సార్ ఆర్క్, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక ఆర్క్ క్రియేట్ చేస్తున్నామంటే అవునవును, బిట్వీన్ టూ వర్టెక్స్, బిట్వీన్ టూ వర్టిసెస్ కదా. అవును అవును. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ ఆర్క్ ఉంది, ఈ 350 వాల్యూ ఉన్న ఆర్క్ ఉంది అంటే ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి ముంబైకి ఉండాలి అంతే కదా. సో ఫ్రమ్ టు అనేది తెలిస్తేనే మనం చేయగలుగుతాం, సోర్స్ అండ్ డెస్టినేషన్ తెలిస్తే మనం చేయగలుగుతాం అవునా. సో అందుకోసం ఆ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఏంటో తీసుకొని సోర్స్ డెస్టినేషన్ రెండు సిటీ నేమ్స్ ఇచ్చేస్తున్నాం. ఇస్తే అది వెళ్ళి లింక్ పెట్టింది. ఒకవేళ సోర్స్ దగ్గర కానీ డెస్టినేషన్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చామనుకోండి, మనం హైదరాబాద్ హెచ్వైడి ఇక్కడ ఒరిజినల్ ఉంది, సపోజ్ మనం హైదరాబాద్ అని రాసామనుకోండి ఆ సిటీ లేనట్లే, కాబట్టి డస్ నాట్ మ్యాచ్ అని చెప్తాం. ఇచ్చిన సిటీ నేమ్ కరెక్ట్గా లేదని చెప్పాలి. సో ఫర్ దట్ ముందు మనం ఏం చేయాలి, ఆ సోర్స్ ఏంటి డెస్టినేషన్ ఏంటి అనేది ఇన్పుట్గా తీసుకోవాలి. సో ఫర్ దట్ ఎంటర్ source city name, enter destination city name. సోర్స్ డెస్టినేషన్ మనం ఇన్పుట్ గా తీసుకుంటున్నాం. ఈ రెండు కాస్టింగ్స్ ని క్రియేట్ చేద్దాం. అంటే ఆల్రెడీ సిటీని యూజ్ చేసుకోవచ్చు, బట్ మనం కొంచెం క్లియర్ గా ఉంటుంది కాబట్టి సోర్స్ డెస్టినేషన్ తీసుకొని చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ యాడ్ ఎడ్జ్ అనే ఫంక్షన్ మనం రాసుకోవాలి. యాడ్ ఎడ్జ్ అనే ఫంక్షన్ ఏం చేయాలి, ఫస్ట్ మనం సోర్స్ డెస్టినేషన్ ఇస్తే దీని అడ్రస్ అంటే మనం ఇచ్చేది ఏంటి, యూజర్ న్యూఢిల్లీ అని ఇస్తారు. న్యూఢిల్లీ అని ఇచ్చినప్పుడు
న్యూఢిల్లీ అని ఇచ్చి న్యూఢిల్లీ అండ్ కోల్కతా అని ఇచ్చారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? న్యూఢిల్లీ యొక్క అడ్రస్ ఎంత, కోల్కతా యొక్క అడ్రస్ ఎంత, ఈ 1000 4000 తీసుకొని సోర్స్ యొక్క అడ్రస్ 1000 అయితే ఈ లిస్ట్ లో ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆర్క్. అవును. అవును. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఒక కొత్త ఎడ్జ్కి సంబంధించిన నోడ్ ఒకటి క్రియేట్ చేయాలి. దాంట్లో ఏముండాలి? ఫస్ట్ క్రియేట్ అయినప్పుడు ఏదైనా క్రియేట్ అయినప్పుడు ఈ నెక్స్ట్ ఎడ్జ్ అనేది నల్లే ఉంటుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ డెస్టినేషన్ ప్లేస్లో ఏం పెట్టాలి? ఈ డెస్టినేషన్ యొక్క అడ్రస్ వస్తుంది కదా, ఆ అడ్రస్ని ఇక్కడ పెట్టాలి. ఈ నోడ్ని ఎక్కడ అటాచ్ చేయాలి? సోర్స్ లిస్ట్కి యాడ్ చేయాలి. గాట్ ది పాయింట్? లీనియర్ గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఐ మీన్ సోర్స్ న్యూఢిల్లీ, డెస్టినేషన్ ఏమో ఈ 5000 ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఆర్క్ హెడ్ లో ఈ 5000 ఐ మీన్ ఈ నోడ్ యొక్క అడ్రస్ యాడ్ చేసుకోవాలి. ఇది 3333 333. అంటే అప్పటికి ఇక్కడ లిస్ట్ లేకపోతే, ఇక్కడ ఏం లేకపోతే, ఇంకా ఉంటే ట్రావెల్ చేసుకుంటే వెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకుంటాం. అవునా? సపోజ్ ఇప్పుడు చూద్దాం, లేనిది ఒకటి క్రియేట్ చేద్దాం. ఇందులో సపోజ్ కోల్కతా, ఇక్కడ ఇచ్చిన సోర్స్ కోల్కతా, డెస్టినేషన్ హైదరాబాద్ అనుకున్నాను. ఓకేనా? సోర్స్ కోల్కతా, డెస్టినేషన్ హైదరాబాద్ అన్నారు అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? కోల్కతా అని సోర్స్ ఇచ్చారు, డెస్టినేషన్ అనే హైదరాబాద్ అని డెస్టినేషన్ ఇచ్చారు. వాటి అడ్రసెస్ మనం తీసుకోవాలి. ఓకేనా? సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ తీసుకోవాలి. ఇక్కడ మనకి సోర్స్ నేమ్, డెస్టినేషన్ నేమ్ ఇచ్చాం ఇక్కడ ఇన్పుట్. కానీ ఇప్పుడు మనం ఏం కలెక్ట్ చేయాలి? వాటి అడ్రసెస్ కలెక్ట్ చేయాలి. అంటే కోల్కతా అంటే ఇందులో కోల్కతా ఇంపార్టెంట్ కాదు, కోల్కతా అడ్రస్ 4000 ఇంపార్టెంట్ మనం లింక్స్ పెట్టడానికి. అట్లాగే హైదరాబాద్ అంటే హైదరాబాద్ అడ్రస్ 5000 ఇంపార్టెంట్. అవునా? సో వాటిని మనం ఫస్ట్ ట్రేస్ చేయాలి. అందులో ఆ యాడ్ ఎడ్జ్ అనే ఫంక్షన్లో ఆ పని చేద్దాం. యాడ్ ఎడ్జ్ సోర్స్ అనే ఒక స్ట్రింగ్ వస్తుంది. డెస్టినేషన్ అనే ఒక స్ట్రింగ్ వస్తుంది. సోర్స్ డెస్టినేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? సపోజ్ మనం అనుకుంటుంది ఏంటి? సోర్స్ కోల్కతా, డెస్టినేషన్ హైదరాబాద్ అయితే అనుకుంటున్నాం. అవునా? సోర్స్ కోల్కతా, డెస్టినేషన్ హైదరాబాద్ అయితే అప్పుడు ఏం చేయాలి అని చూస్తాం. ముందు ఏం చేయాలి? సోర్స్ యొక్క అడ్రస్ తీసుకోవాలి, అంటే కోల్కతా అడ్రస్ తీసుకోవాలి. ఫర్ దట్ సోర్స్ అడ్రస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాసాం కదా, ఏదైతే సెర్చ్ ఫంక్షన్, సెర్చ్ వర్టెక్స్ రాయలేదు కదా మనం, ఇంకా రాయలేదు. అచ్చా, ముందు అది రాసేద్దాం. అది క్లియర్గా ఉంటుంది. ఓకే, అది ఉంది అనుకోండి, ఎట్టైనా రాయాలి కదా. అదేం రిటర్న్ చేయాలి? ఒక నోడ్ యొక్క అడ్రస్ రిటర్న్ చేయాలి. స్ట్రక్ట్ వర్టెక్స్ స్టార్ ని రిటర్న్ చేయాలి. ఫంక్షన్ సెర్చ్ వర్టెక్స్ character city. So we just keep going. Etla struct vertex travel equal to while. సో ట్రావెల్ అసలు ఎలిమెంట్స్ లేకపోతే ముందే రిటర్న్ అయిపోతాం. లైక్ వాట్? ట్రావెల్ ఈక్వల్ టు నల్, ఇమ్మీడియట్గా రిటర్న్ నల్ అని పెట్టేయచ్చు. అది కూడా మనం ఇక్కడ చెక్ చేసాం. ట్రావెల్ నాట్ ఈక్వల్ టు నల్ లోపల మనం చేస్తాం.
travel string compare travel string and సిటీ. ఆర్గ్యుమెంట్ స్పెసిఫై చేసింది సిటీ ఈక్వల్ టు 0. రెండింటిని కంపేర్ చేసినప్పుడు రిజల్ట్ 0 అయితే 0 ఎప్పుడు వస్తుంది? రెండు ఈక్వల్ అయితే 0 వస్తుంది. రెండు ఈక్వల్ అయితే వెంటనే ఆ ట్రావెల్ అడ్రస్ రిటర్న్ చేసేస్తాం. అదర్వైజ్ నెక్స్ట్ నోడ్కి వెళ్ళిపోతాం. ట్రావెల్ ఈక్వల్ టు ఎలిమెంట్ ఎక్కడ దొరకలేదు అంటే ఇక్కడ ఇప్పుడు మొత్తం ఈ లిస్ట్ మొత్తం ట్రావెల్ చేసుకుంటే వెళ్ళాం, మనకు కావాల్సిన ఎలిమెంట్ దొరకలేదు. లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటికి రాగానే నల్ రిటర్న్ చేసేస్తాం. అయిపోతుంది. సో ఉంటే ఉన్నదాని అడ్రస్ వస్తుంది, లేకపోతే నల్ వస్తుంది. ఓకేనా? అది మన సెర్చ్ వర్టెక్స్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సెర్చ్ వర్టెక్స్ అనేది ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఎట్లా? స్ట్రక్ట్ వర్టెక్స్ సోర్స్ అడ్రస్ ఈక్వల్ టు సెర్చ్ vertex of source. Similar statement write for destination address. Destination address equal to దానికి ఆర్గ్యుమెంట్ కి డెస్టినేషన్ అడ్రస్. సో సోర్స్ అడ్రస్ డెస్టినేషన్ అడ్రస్ గ్యాదర్ చేసాం. అది మనకి ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కోల్కతా హైదరాబాద్ ఇన్పుట్ కనుక ఇస్తే మనకి ఇప్పుడు ఈ సోర్స్ అడ్రస్ డెస్టినేషన్ అడ్రస్ లోకి ఏమొస్తుంది? 4000 5000 వస్తుంది. అంతే కదా? ఒకవేళ మనం కోల్కతా ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ లేదా లేన్ సిటీ కానీ ఏదైనా ఇచ్చామనుకోండి, అప్పుడు సోర్స్ అడ్రస్ లోకి నల్ వస్తుంది. డెస్టినేషన్ రాంగ్ ఇస్తే డెస్టినేషన్ అడ్రస్ లోకి నల్ వస్తుంది. సో అలా కనుక అయితే ఒక మెసేజ్ ఇచ్చేద్దాం. ఇఫ్ సోర్స్ అడ్రస్ ఈక్వల్ టు నల్ ఆర్ అని కూడా పెట్టుకుని డెస్టినేషన్ రెండు కలిపి ఒకేసారి పెట్టేద్దాం. మళ్ళీ సపరేట్ కండిషన్ సపరేట్. అంటే ఇక్కడ సపరేట్ రాస్తే ఏమవుతుందంటే ఎక్కడ మెసేజ్ ఉంటే అక్కడ దాని మీద సోర్స్ లో ప్రాబ్లం ఉందనుకోండి, సోర్స్ ఈజ్ రాంగ్ అని మెసేజ్ ఇస్తాం. డెస్టినేషన్ లో రాంగ్ ఉందనుకోండి, డెస్టినేషన్ ఈజ్ రాంగ్ అని మెసేజ్ ఇచ్చేస్తాం. బట్ ఎనీవే ఏదో దగ్గర ప్రాబ్లం ఉంది. మనకి ఇప్పుడు ఏదైనా జనరల్ గా లాగిన్ అయినప్పుడు యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ ఈజ్ రాంగ్ అని చెప్తారు. అది ఏది రాంగ్ అని మనకు తెలియదు. ఇంప్రాపర్ సోర్స్ ఆర్ డెస్టినేషన్ ఇచ్చి ఇక్కడ మనకు వెంటనే అయిపోతుంది. అక్కడి నుంచి మనం చేయాల్సింది ఏం లేదు కదా, అవి రాంగ్ ఉంటాయి. సో ఇది అయిపోయింది. ఈ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ దాకా వచ్చామంటే మీనింగ్ ఏంటి? ప్రాపర్ అడ్రసెస్ వచ్చినట్లే 4000 5000 వచ్చినట్లే. ఇప్పుడు మనం ఆర్క్కి సంబంధించిన అంటే ఎడ్జ్కి సంబంధించిన ఒక నోడ్ని క్రియేట్ చేసుకోవాలి. సో అది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఈక్వల్ టు ఇప్పుడు టెంపరీ ఏదో ఉంది దాన్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు టెంప్ క్రియేట్ చేసాం. అంటే ఈ నోడ్ క్రియేట్ చేసాం. అంటే ఇప్పుడు మనం కొత్తగా ఒక నోడ్ క్రియేట్ చేయాలి, అది క్రియేట్ చేస్తాం. ఆ నోడ్లో 2 వాల్యూస్ పెట్టాలి. మనం కొత్తగా క్రియేట్ అయిన నోడ్లో 2 వాల్యూస్ పెట్టాలి. ఒకటి డెస్టినేషన్, ఇంకొకటి నెక్స్ట్ ఎడ్జ్. డెస్టినేషన్ ఏముంటుంది? ఈ డెస్టినేషన్ అడ్రస్ ఉంటుంది. అంతే కదా? యొక్క డెస్టినేషన్ ఈక్వల్ టు
డెస్టినేషన్ అడ్రస్. అట్లాగే టెంప్ యొక్క నెక్స్ట్ ఎడ్జ్ ఈక్వల్ టు నల్. అంటే ఒక ఫ్రెష్ నోడ్ క్రియేట్ చేసాం మనం. అంటే నోడ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని యాడ్ చేయడం అంటే జస్ట్ ఒక సింగిల్ లింక్ లిస్ట్ యాడ్ చేసినట్టే, సింపుల్. కాకపోతే ఇంతకుముందు ఇక్కడ యాడ్ వర్టెక్స్ అని రాసాం కదా, యాడ్ వర్టెక్స్ ఏం చేసాం, వర్టెక్స్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఎడ్జ్ అనే లిస్ట్కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు ఎడ్జ్ పాయింటర్ ద్వారా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి యాడ్ చేస్తాం. ఇప్పుడు నోడ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, సోర్స్ ఏంటి మనకి 4000 కదా. మనం అనుకున్న ఎగ్జాంపుల్ కోల్కతా నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే కోల్కతా యొక్క అడ్రస్ 4000 దగ్గర ఉన్న ఆర్క్ హెడ్ ఏదైతే ఉందో, ఆర్క్ హెడ్ ఏముందో చూసుకుంటాం. ఏముంది, 1010 ఉంది అవునా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ 10 ఆల్రెడీ 10 ఆర్క్స్ ఉన్నాయి అనుకోండి, 10 తర్వాత 11th ఆర్క్గా ఇప్పుడు వచ్చిందని యాడ్ చేసుకుంటాం. ఓకేనా. ఒకవేళ ఇక్కడ ఏమి లేవు అనుకోండి, అంటే ఇక్కడ నల్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఈ కొత్త దాన్ని దీనికి అటాచ్ చేసేస్తాం. సో ఫర్ దట్ ట్రావెల్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనం ట్రావెల్ అనే పాయింటర్ తీసుకున్నాం కదా, ట్రావెల్ ఈక్వల్ టు, ట్రావెల్ దేని పాయింట్ చేయాలి, సోర్స్ అడ్రస్ యొక్క ఆర్క్ హెడ్ ఏముందో దాన్ని పెట్టుకోవాలి. సోర్స్ అడ్రస్ యొక్క ఆర్క్ హెడ్ ఇది తీసుకుంటాం. ఒకవేళ ఈ ఆర్క్ హెడ్ కనుక నల్ అయితే, ఈ ట్రావెల్లోకి వచ్చింది కనుక నల్ అయితే, అప్పటి వరకు ఆర్క్ ఏం లేదు, ఆ సోర్స్ నుంచి ఆర్క్స్ ఏమి లేవు కాబట్టి ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన దాన్ని అటాచ్ చేసేస్తాం. లైక్ వాట్, ట్రావెల్ ఈక్వల్ టు నల్ అంటే అక్కడేమీ లేకపోతే, అంటే ఇక్కడ వరకు ఇక్కడేమి ఒక ఆర్క్ కూడా లేకపోతే అప్పుడు ఏం చేస్తాం, అంటే ఇలాంటి పరిస్థితి బెంగళూరు దగ్గర నల్లు ఉంది కదా, ఇలా నల్లు కనుక ఉంది అనుకోండి, కొత్తగా వచ్చిన ఆర్క్ని దీనికి అటాచ్ చేసేస్తాం. అప్పుడు ఏం చేయొచ్చు, సోర్స్ అడ్రస్ యొక్క ఆర్క్ హెడ్కి ఈక్వల్ టు ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయిన నోట్ పెట్టేస్తాం అని ఒక మెసేజ్ ఇచ్చాం. ఇప్పుడు ఎలిమెంట్స్ ఏమి లేక, అంటే ఎలిమెంట్స్ లేకుండా ఇదే ఫస్ట్ నోడ్ కనుక అయితే, అలా కాకుండా ఎలిమెంట్స్ కనుక ఉండుంటే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రావెల్ నెక్స్ట్ ఎడ్జ్ నాట్ ఈక్వల్ టు నల్. నాట్ ఈక్వల్ టు నల్ అయితే ట్రావెల్ ఈక్వల్ టు ట్రావెల్ నెక్స్ట్ ఎడ్జ్. ఎప్పుడైతే లాస్ట్ నోడ్కి రీచ్ అవుతామో అక్కడ ఏం చేస్తాం, ట్రావెల్ నెక్స్ట్ ఎడ్జ్ ఈక్వల్ టు కొత్తగా క్రియేట్ అయిన నోడ్ పెట్టేసుకుంటాం. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్,
ఇక్కడ ట్రావ్ అనేది టైప్ ట్రావ్. ఓకే 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 సార్. ఈ This is సైడ్ same. ఎడ్జెస్ లో ట్రావ్ అనే పాయింటర్ పెట్టుకొని మనం ట్రావర్స్ చేస్తున్నాం ఈ ఎడ్జెస్ కి. అవును. దాని అడ్రస్ అక్కడ 144 లైన్ నెంబర్ లో ఇస్తున్నాం, స్టార్టింగ్ అడ్రస్. ఇనిషియేషన్ ఇక్కడ జరుగుతుంది. ఎలిమెంట్స్ లేకపోతే ఈ సోర్స్ అడ్రస్కి అటాచ్ చేస్తాం కొత్త దాన్ని, అదర్వైజ్ ఉన్న వాటికి అటాచ్ చేస్తాం. ఎక్కడ అటాచ్ చేసినా ఎడ్జ్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఎడ్జ్ కోల్కతా టు హైదరాబాద్ ఈస్ యాడెడ్ మెసేజ్ ఇచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ ఒక సింగిల్ లింక్ లిస్ట్ యాడ్ చేసినట్లేగా. అవును అవును. కాకపోతే ఇందాక చేసింది ఏంటి, ఈ గ్రీన్ కలర్ లిస్ట్ కి యాడ్ చేసాం, ఇప్పుడు రెడ్ కలర్ లిస్ట్ కి యాడ్ చేసాం, అంతే డిఫరెన్స్. సో ఇప్పుడు ఇది చేయాలంటే మనకి సింగిల్ ఒక లింక్ లిస్ట్, నార్మల్ సింగిల్ లింక్ లిస్ట్ మీద ఏం చేస్తామో ఎలా చేస్తామో అనేది మనకు క్లారిటీ ఉంటే ఇది నథింగ్ అసలు. అదే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్, ఆ అడ్రసెస్ తీసుకొని ప్రాపర్గా వర్టెక్స్ దాంట్లో యాడ్ చేయటం, అది ఇంపార్టెంట్ కదా సార్. అంతే. ఓకే. సో ఇక్కడతో ఈ ఎడ్జ్ అనేది క్రియేట్ అయింది. సో దిస్ వాట్ ఈ ఎడ్జ్ క్రియేట్ చేసి ఇంకా ఆప్షన్స్ అయింది. ఎడ్జ్ క్రియేట్ చేసేలాగా అయిపోయింది. సెర్చ్ ఫర్ వర్టెక్స్ అయింది. షో ఆల్ వర్టిసెస్ అయింది. ఎడ్జెస్ ఒకటి అన్ని ఎడ్జెస్ డిస్ప్లే చేయడం అది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇంతవరకు వర్టెక్స్ ఎడ్జ్ క్రియేట్ అయింది కాబట్టి షో ఎడ్జెస్ ఆఫ్ ఏ వర్టెక్స్ ఇది ఒకటి చూద్దామండి. అంటే లైక్ చెన్నై, లైక్ ముంబై అని ఇచ్చారండి. ముంబై నుంచి ఏమేమి వర్టెక్సెస్ ఉన్నాయి అంటే, ముంబై నుంచి ఇగో 1000కి వెళ్ళొచ్చు అంటే ఢిల్లీకి వెళ్ళొచ్చు, 3000కి వెళ్ళొచ్చు అంటే చెన్నైకి వెళ్ళొచ్చు, 4000కి వెళ్ళొచ్చు అంటే కోల్కతాకి వెళ్ళొచ్చు. అట్లా ఒక సిటీ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అనేది మనం ఇక్కడ ఇండికేట్ చేయాలి, చెప్పాలి. ఏ సిటీ అడిగితే ఆ సిటీకి చెప్పాలి. సో దానికోసం ఒక ఫంక్షన్ అవుతుంది. అది రాస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా మనకు వస్తుంది. లైక్ వాట్ షో ఎడ్జెస్ అండి, ఇది రాద్దాం. షో ఎడ్జెస్ ఆఫ్ ఏ వర్టెక్స్ ఎన్నో ఆప్షన్, ఇక్కడ ఒక సోర్స్ అడ్రస్ తీసుకోవాలి. తీసుకోవాలి. తీసుకోవాలంటే ఆ సోర్స్ తీసుకుంటాం. సోర్స్ సిటీ నేమ్ అది ఇస్తే ఆ సిటీ నేమ్తో, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఇచ్చారనుకోండి, చెన్నైని ఇస్తే చెన్నై అడ్రస్ తీసుకొని దాని నుంచి చెన్నై ఎక్కడ ఉందో దాని అడ్రస్ తీసుకొని అక్కడి నుంచి ఎన్ని ఆర్కులు ఉన్నాయో వాటి అన్నింటిని ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. 4000 అంటే 4000 యొక్క సిటీ, 5000 ఉన్నప్పుడు 5000 సిటీ, అట్లా అన్నింటినీ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. షో ఎడ్జెస్ ఆఫ్ వర్టెక్స్. ఫస్ట్ ఈ సోర్స్ ఏదో చెప్పాం కాబట్టి ఈ సోర్స్ యొక్క అడ్రస్ తీసుకోవాలి. సోర్స్ చెన్నై అన్నారు అనుకోండి, చెన్నై యొక్క అడ్రస్ ఎంత, 3000, అది గ్యాదర్ చేయాలి కదా. సో దానికోసం ఏం చేయాలి, సోర్స్ అడ్రస్ ఈక్వల్ టు
సెర్చ్ వర్టెక్స్ సెర్చ్ వర్టెక్స్ ఇది మనం క్రియేట్ చేసాం కదా, సెర్చ్ వర్టెక్స్ అది దాని అడ్రస్ ఇచ్చేస్తుంది మనకి. సోర్స్ అడ్రస్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్. సపోజ్ మనకి ఏదో ఒక సిటీ, సపోజ్ ముంబై ఇచ్చారనుకోండి, ముంబై అడ్రస్ అంటే 2000 వచ్చేస్తుంది మనకి. 2000 ఇప్పుడు సోర్స్ అడ్రస్ లో ఉంటుంది కాబట్టి 2000 దగ్గర నుంచి ఉన్న ఆర్క్లన్నింటినీ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఆర్క్ ని ట్రావెల్ చేయాలంటే ఏ టైప్ కావాలి? వర్టెక్స్ పాయింటర్ కావాలా, ఎడ్జ్ పాయింటర్ కావాలా? ఎడ్జ్ పాయింటర్. ఎడ్జ్ పాయింటర్ కావాలి. ఎడ్జ్ ఈక్వల్ టు సోర్స్ అడ్రస్ ఏదైతే ఉందో దట్ ఆఫ్ ఆర్క్ హెడ్ తీసుకుంటాం. అడ్రస్. ఓకే. దీని నుంచి ఉండే ఆర్క్లన్నిటికి ఇది హెడ్ గార్డ్, ఈ 5555 తీసుకుంటాం. తీసుకొని ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం. వైల్ నెక్స్ట్ ఎడ్జ్ ట్రావెల్ నాట్ లాస్ట్ వరకు, లాస్ట్ నోడ్ కూడా దాటిపోవాలి కదా, లాస్ట్ నోడ్ కూడా ప్రింట్ చేసి నెక్స్ట్ వెళ్తాం. అక్కడ ఎక్కడ నల్ వస్తే అక్కడ ఆగిపోతాం. ట్రావెల్ నాట్ ఈక్వల్ టు ఇక్కడ లాస్ట్ నోడ్ దాకా వెళ్తే సరిపోయింది కదా సార్. ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ 1000కి వెళ్తాం, నోడ్ ఉంది ప్రింట్ చేసేస్తాం. మళ్ళీ 3000 దగ్గరికి వెళ్తాం, నోడ్ ఉంది ప్రింట్ చేస్తాం. 4000 అయిపోయింది, ప్రింట్ చేస్తాం. నల్ ఉంది, ఆగిపోతాం. నల్ ఉంది అంటే మనం ట్రావెల్ నల్ రాగానే ఆగిపోతాం. అందుకే ట్రావెల్ నాట్ ఈక్వల్ టు నల్ ఉన్నంతసేపు కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ అంటే నెక్స్ట్ నోడ్కి ఇక్కడ దాకా వచ్చి ఈ నోడ్ దగ్గరికి వచ్చి 1212 అనే నోడ్ దగ్గరికి వచ్చి ఆగిపోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దాని నెక్స్ట్ నల్ ఉంటే ఇక్కడ ఆగిపో అని చెప్తాం. లాస్ట్ నోడ్ దగ్గర మనం ఏదైనా అటాచ్ చేయాలండి. ఇదే క్వశ్చన్ మీకు ప్రతిసారి వస్తుంది. అవునా? మీరు ఒకసారి లింక్ లిస్ట్ లో ఏం చేస్తారంటే మీరు ఒకసారి వర్క్ ఆన్ ఇట్ వన్స్. ఓకే ఓకే. స్టెప్ బై స్టెప్ ఒకసారి చూస్తే యూ విల్ గెట్ క్లారిటీ. ఓకే ఓకే. సో ట్రావెల్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే అంటే మొత్తం లిస్ట్ కంప్లీట్ అయిపోతే బయటకు వచ్చేయి అని మీనింగ్. ట్రావెల్ నాట్ ఈక్వల్ టు నల్ పెట్టామంటే ఇఫ్ ఆల్ ది లిస్ట్ ఇస్ కంప్లీట్ కమ్ అవుట్. అదే ట్రావెల్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ పెట్టామనుకోండి, నెక్స్ట్ ఆర్క్ నెక్స్ట్ ఎడ్జ్ నాట్ ఈక్వల్ టు నల్ అని పెట్టామనుకోండి, అంటే ఏంటి? లాస్ట్ నోడ్కి వచ్చి ఆగిపో, అంతేగాని అన్ని నోట్స్ అయిపోయే వరకు వెయిట్ చేయండి. సో ట్రావెల్ నాట్ ఈక్వల్ టు నల్ చేయాల్సిన వర్క్ ఏంటి? ట్రావెల్లో డెస్టినేషన్ అడ్రస్ ఏదో ఉంటుంది. డెస్టినేషన్ అడ్రస్ 1000 ఉంటే 1000కి సంబంధించిన సిటీని ప్రింట్ చేసేస్తాం. ఫర్ దట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో దాని యొక్క సిటీని ప్రింట్ చేయాలి. అండ్ సిటీని ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ నోడ్కి వెళ్ళిపోతాం. ట్రావెల్ నెక్స్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ రాసిన కూడా అంతా ఏంటి? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇందులో ఉన్న ఇంకొక థింగ్ ఏంటి? ఒకవేళ దీనికి ఎడ్జ్లు ఏమి లేకపోతే ఇంత ప్రింట్ చేయలేం కదా. అందువల్ల ఇఫ్ ట్రావెల్ ఈక్వల్ టు ఉన్నది percentage edges not available from this. ఏంటది? నుంచి ఏమి లేవు అంటే ఏమి లేవు కాబట్టి అక్కడే చేసాం. ఇక్కడ వరకు వచ్చామంటే ఏమేమి ఎడ్జెస్ చెప్తున్నాం.
edges from this. ఆ సిటీ నేమ్స్ ని ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒకవేళ ఇచ్చిన సోర్సే రాంగ్ ఉందనుకోండి, అప్పుడు సోర్స్ అడ్రస్ లోకి నల్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఇన్వాలిడ్ సోర్స్ అడ్రస్, ఇన్వాలిడ్ సోర్స్ నేమ్ అని ఒక మెసేజ్ ఇచ్చేస్తాం. ఇఫ్ సోర్స్ అడ్రస్ ఈక్వల్ టు మరి మెసేజ్ ఇచ్చేస్తాం. సిటీ పర్సెంటేజ్ ఆ సిటీ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మన రాంగ్ సిటీ కనుక ఇస్తే అది లేదు అని చెప్తాం. షో ఎడ్జెస్ ఆఫ్ వర్టెక్స్, edges are not available from, edges not available from this thing, edges from this, not this. So unte edges from this అవన్నీ ప్రింట్ చేసుకుంటే ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది క్లియర్ కదా? దీంట్లో మనం కొత్తగా వాడామా ఏమన్నా? ట్రావెల్ వాడాము. So this is what edges of a vertex. Edges of vertex అయిపోయింది. edge remove vertex ఉంది. అట్లాగే షో ఆల్ ఎడ్జెస్ అని ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ చేసింది ఏంటి, ఫిఫ్త్ ఆప్షన్ ఏంటి, ఏదో ఒక పర్టికులర్ సిటీ నుంచి ఉన్న ఎడ్జ్లు చూపించాలి. అలాగే నాకు అన్ని ఎడ్జ్లు అంటే న్యూఢిల్లీ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ముంబై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, చెన్నై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, అవన్నీ నాకు లిస్ట్ కావాలి అన్నాం అనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్ ఇచ్చేస్తాం, షో ఆల్ ఎడ్జెస్, సెవెంత్ ఆప్షన్. షో ఎడ్జెస్, షో ఆల్ ఎడ్జెస్, షో ఆల్ ఎడ్జెస్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి. సో అదేం చేయాలి, ఇప్పుడు షో ఎడ్జెస్ ఆఫ్ వర్టెక్స్, షో ఎడ్జెస్ ఆఫ్ వర్టెక్స్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకి, ఓకేనా? షో ఎడ్జెస్ ఆఫ్ వర్టెక్స్ అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ని ప్రతి సోర్స్ నుంచి కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ట్రావ్ ఈక్వల్ టు బేస్, edges of vertex, ఎందుకంటే దిస్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఏ సిటీ నేమ్, ఆ సిటీ నేమ్ మనం పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి అది అయిపోగానే ట్రావెల్ నెక్స్ట్ ఈ లూప్ ఏం చేస్తుంది, ఈ గ్రీన్ కలర్ మొత్తం ట్రావెలింగ్, న్యూఢిల్లీ తర్వాత ముంబై తర్వాత చెన్నై, ఇట్లా 1 by 1 వెళ్ళడం అనేది ఇది చేస్తుంది. ఈ షో ఎడ్జెస్ ఆఫ్ వర్టెక్స్ అనేది ఈ రెడ్ కలర్ ట్రావెల్ చేస్తుంది. రెడ్ కలర్ మీద ట్రావెల్ చేసేది ఈ ఫంక్షన్, ఇది షో ఎడ్జెస్ ఆఫ్ వర్టెక్స్ అని. ఈ గ్రీన్ కలర్ లో ట్రావెల్ చేసుకుంటే షో ఆల్ ఎడ్జెస్, ఈ లూప్. సో ఈచ్ గ్రీన్ పాయింట్ నుంచి
ఉన్న రెడ్ మార్క్స్, మళ్ళీ నెక్స్ట్ ఈ గ్రీన్ పాయింట్ నుంచి రెడ్, నెక్స్ట్ గ్రీన్ పాయింట్ నుంచి రెడ్స్, నెక్స్ట్ గ్రీన్ పాయింట్ నుంచి రెడ్స్, అట్లా ఈచ్ పాయింట్ నుంచి అక్కడ ఉన్నవన్నీ డిస్ప్లే చేస్తున్నాం. సో ఇంతవరకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో. అసలు ఇదే నల్లు ఉంటే, ఈ ట్రావెల్ నల్లు ఉంటే ఇక్కడ అవుట్పుట్ ఏం రాదు, దాన్ని కూడా ఒక మెసేజ్ ఇచ్చేద్దాం. వర్టిసెస్ లేనప్పుడు ఎడ్జెస్ కూడా ఏమి ఉండవు. కాకపోతేనే ఈ ప్లేస్కి వస్తాం. Source destination spelling mistake. Struct vertex star search vertex. Search vertex. Declaration. మనకి యాక్చువల్గా మనం గ్రాఫ్ ఎలా క్రియేట్ చేసామో అవన్నీ కూడా యాడ్ చేద్దాం ఇందులో, సో దట్ మనకి అవుట్పుట్ క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ బెంగళూరు ఒకటి కొత్తగా యాడ్ చేసాం, అంటే ఒరిజినల్ గ్రాఫ్లో లేనిది, ఇది ఈ గ్రాఫ్లో లేకుండా ఉన్నది బెంగళూరు ఒకటి యాడ్ అయింది. Enter your choice, suppose ఓకే. ఇప్పుడు మనం కనుక షో ఆల్ ఎడ్జెస్ అన్నాం అనుకోండి, ఏం చెప్తుంది? నో ఎడ్జెస్ ఆర్ వర్టిసెస్. అది రావాలి, వచ్చిందా? నో వర్టిసెస్ ఎడ్జెస్. అట్లాగే షో ఆల్ వర్టిసెస్ అన్నాం అంటే 6th ఆప్షన్, అక్కడ కూడా నో వర్టిసెస్ అవైలబుల్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక్కొక్క వర్టెక్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. 1 సిటీ నేమ్ ఇక్కడ ఉన్నట్టుగానే యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ 1, నెక్స్ట్ 1, తర్వాత బెంగళూరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మనకి ఇప్పుడు టోటల్ 6 నోట్స్ మనం క్రియేట్ చేసాం, 6 వర్టిసెస్ క్రియేట్ చేసాం. సో ఆ వర్టిసెస్ అన్ని ఒకసారి డిస్ప్లే చేయాలి. ఏంటి ఆప్షన్? షో ఆల్ వర్టిసెస్, 6th ఆప్షన్. సో ఉన్న వర్టిసెస్ అన్ని ఏంటి? న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు. బెంగళూరు తర్వాత ఎంపీ. ఇప్పుడు మనం షో ఆల్ ఎడ్జెస్ అన్నాం అనుకోండి, ఇది 7th ఆప్షన్. ఇప్పటికీ ఎడ్జెస్ ఏం క్రియేట్ చేయలేదు మనం, అవునా? సో బట్ స్టిల్ చెక్ చేద్దాం. మనకు న్యూ లైన్ పెట్టలేదా? ఎడ్జెస్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ న్యూఢిల్లీ, ఎడ్జెస్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ముంబై. అక్కడ ఒక న్యూ లైన్ పెట్టుంటే సరిపోయేది. ఓకే. టోటల్ ఇక్కడ మన మెసేజ్ ఏమొస్తుంది?
ఎడ్జెస్ Not నాట్ available. అవైలబుల్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ, ఎడ్జెస్ నాట్ Mm. అవైలబుల్ ఫ్రమ్ ముంబై, అట్లా వస్తుంది కదా. మెసేజ్ అర్థమవుతుంది. ఆ న్యూ లైన్ ఒకటి యాడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ లో అది చూద్దాము. ఓకే ఓకే. బట్ ఎనీవే చూసి ఫైనల్ యాడ్ ఎడ్జ్. ఓకే ఎడ్జెస్ యాడ్ చేసి దిస్ ఇస్ ఓకేనా పది. ఓకే సార్ ఓకే. కానీ ఎడ్జ్ కనుక ఉంటే న్యూ లైన్ వస్తుంది. ఉన్న దగ్గర ఎడ్జ్ ఉన్న దగ్గర న్యూ లైన్ పెట్టాము, లేని దగ్గర మనం ఓకే అది మిస్ అయింది. ఓకే 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 యాడ్ ఎడ్జ్. సో సిటీ నేమ్, సోర్స్ సిటీ నేమ్. అచ్చా నేను వర్టెక్స్ 1 ఆప్షన్ ఇచ్చాను. అంటే మన బెంగళూరుతో పాటుగా ఇంకొక సిటీ నేమ్ ఇస్తాను, డమ్మీ ఉంటుంది. రైల్వే డమ్మీ అని రాస్తుంది. బెంగళూరు తర్వాత ఒక డమ్మీ సిటీ యాడ్ చేసాం. మనకి ఎడ్జ్ యాడ్ చేయాలంటే 2 కదా ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాను. సో ఎంటర్ సోర్స్ సిటీ నేమ్. సపోజ్ మనకి ఇప్పుడు ఏం చేద్దాం, మనకి ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే 1 by 1. న్యూఢిల్లీ ఉన్నాయి, న్యూఢిల్లీ టు హైదరాబాద్. మనకు మెసేజ్ ఏమొస్తుంది, ఎడ్జ్ న్యూఢిల్లీ టు హైదరాబాద్ ఈస్ యాడెడ్. ఒక మెసేజ్ ఇచ్చేస్తుంది. అట్లాగే న్యూఢిల్లీ ముంబై. న్యూఢిల్లీ చెన్నై. నెక్స్ట్ ముంబై, ముంబై చెన్నై, ముంబై నెక్స్ట్ చెన్నై, 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 2000 కోల్కతా నుంచి 2000 ముంబై. హైదరాబాద్, ఇవి మనకు కావాల్సిన ఎడ్జెస్ అన్ని క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు షో ఎడ్జెస్ ఆఫ్ ఏ వర్టెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై నుంచి నాకు వర్టెక్సెస్ కావాలి అనుకున్నాను. ఓకే అట్లాగే ఇందులో మనం అనుకున్నాం కదా, రాంగ్ సిటీ నేమ్ కనుక ఇస్తే అది కూడా మనకి రాంగ్ మెసేజ్ రావాలి కదా. సపోజ్ ఇంకొక ఎడ్జ్ క్రియేట్ చేద్దాం, రాంగ్ స్పెల్లింగ్ ఏదైనా ఇద్దాం. లైక్ ఎడ్జ్ కావాలి, సోర్స్ సిటీ నేమ్ సపోజ్ నాకు పూణే కావాలి అని. మెసేజ్ ఏమొస్తుంది, ఇంప్రాపర్ సోర్స్ ఆర్ డెస్టినేషన్. కాబట్టి అక్కడ ఎడ్జ్ పాసిబుల్ కాదు, స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి. దట్స్ ఓకే. సిమిలర్లీ నాకు ఇప్పుడు ముంబై నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు అనేది కావాలి. అప్పుడు ఏం చెప్తాం, షో ఎడ్జెస్ ఆఫ్ ఏ వర్టెక్స్ అంటే 5th ఆప్షన్, సోర్స్ సిటీ సపోజ్ ముంబై. ఎడ్జెస్ ఫ్రమ్ ముంబై ఏమేంటి, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, అవే కదా. అలా కాదు, నాకు అన్ని కావాలి, అన్ని ఎడ్జెస్ కావాలి. అన్ని ఎడ్జెస్ కావాలంటే ఏం చేస్తాం, వాట్ ఇస్ ఆప్షన్, షో ఆల్ ఎడ్జెస్, 7th ఆప్షన్. ఎడ్జెస్ ఫ్రమ్ న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై. ఎడ్జెస్ ఫ్రమ్ ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా. ఎడ్జెస్ ఫ్రమ్ చెన్నై, కోల్కతా, హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై.
ఎడ్జెస్ ఫ్రమ్ కోల్కతా ముంబై, ఎడ్జెస్ ఫ్రమ్ హైదరాబాద్ ముంబై అండ్ చెన్నై. అయితే ఇక్కడ మనం న్యూ లైన్ పెట్టలేదు కాబట్టి బెంగళూరు నుంచి ఏమి లేవు అనేది అదే లైన్లో కంటిన్యూ అయిపోయింది మెసేజ్. ఓకే ఎడ్జెస్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ బెంగళూరు, అట్లాగే ఎడ్జెస్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ డమ్మీ. ఎందుకంటే ఈ బెంగళూరు తర్వాత ఒక డమ్మీ క్రియేట్ చేసాం కదా మనం, ఆ రెండు మెసేజ్ మాత్రం న్యూ లైన్లోకి రాలేదు. సో అది కూడా వస్తే ఇంకా క్లీన్గా ఉంటుంది. ఓకే మనం ఇప్పుడు చూసిన ఆప్షన్స్ ఇవే కదా. అవును. సో ఎగ్జిటింగ్ కామెంట్. ప్రింటింగ్ ఎక్కడైతే చేసామో షో ఆల్ ఎడ్జెస్. ఇక్కడ ఒక న్యూ లైన్ మిస్ అయింది, ఎడ్జెస్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ దిస్ అని ఒక మెసేజ్ ఇస్తే చెప్పండి. లేదా అసలు ఈ మెసేజ్ కూడా లేకుండా ఎడ్జెస్ ఫ్రమ్ దిస్ అని పెట్టి, ఎట్లా ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఏం లేకపోయినా పర్లేదు, ఫస్ట్ టైం ఫాల్స్ అవుతుంది కాబట్టి అట్లాంటి ఈ పార్ట్ మొత్తం తీసి ఇచ్చేస్తాం. సోర్స్ కనిపిస్తుంది, ఆరో కనిపిస్తుంది, ఈ సిటీ నేమ్స్ రావు, అంటే అక్కడ ఏం లేదని మనకు తెలుస్తుంది. దట్స్ మోర్ బెటర్. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్? ఏం లేదు సార్, క్లియర్ ఉంది. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, రిమూవ్ చేయడం ఒకటి చూడాలి. షో ఆల్ ఎడ్జెస్ అయిపోయింది, రిమూవ్ ఎడ్జ్, రిమూవ్ వర్టెక్స్ చూడాలి. ఈ రెండు రేపు చూద్దామా? ఓకే సార్. థింక్ ఆఫ్ ఇట్, అంటే లైక్ ఎడ్జ్ తీసేయాలంటే ఏం చేయాలి, వర్టెక్స్ తీసేయాలంటే ఏం చేయాలి, ఆ రెండు థింగ్స్ ఒకసారి చూడండి. ఓకే సార్. ఎందుకంటే ఎడ్జ్ తీసేయాలనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్ ఏ నోడ్ ఫ్రమ్ ఏ లింక్డ్ లిస్ట్. అంటే ఓకే, రేపు డిస్కస్ చేద్దాము, ఈరోజు మీరు ఆలోచించండి ఒకసారి. ఓకే సార్. ఇప్పుడు తీసేయాలనుకోండి, ఇది ఒకటి తీసే సరిపోతుంది. ఈ ఆర్ తీయాలి, ఇది తీయాలంటే ఈ 4తో ఈ 1111 నుంచి 8888కి లింక్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ చెన్నైనే తీసేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ చెన్నై తీసేయాలి, ఎక్కడెక్కడైతే 2 చెన్నై అని ఉన్నాయో అవి కూడా తీసే, ఆ ఆర్కులు కూడా తీసేయాలి. చెన్నై ఒక్క సిటీ తీసేయడమే కాదు, అంటే ఈ ఒక్కటి తీసేయడం కాదు, 2 చెన్నై ఏవైతే ఉన్నాయో, లైక్ 3000కి డెస్టినేషన్ గా 3000 ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలి. అంటే ఇది తీసేయాలి, ఇది తీసేయాలి, ఇది తీసేయాలి, అవునా? ఓకే ఓకే ఓకే. థింక్ ఆఫ్ దట్, దాని గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్.